జోరో వన్ పీస్లోని స్ట్రూ హ్యాట్స్ పైరేట్స్ యొక్క స్వార్డ్స్మెన్. జోరోకి వరల్డ్లోని స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్మెన్ అవ్వడం తన లక్ష్యం. దానికోసం ప్రజెంట్ వరల్డ్ స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్మెన్ టైటిల్ని హోల్డ్ చేస్తున్నటువంటి డ్రాక్యూల్ మీహాక్ని ఓడించడాన్ని తన లక్ష్యంగా చేసుకుంటాడు. అండ్ జోరో ఫస్ట్ టైం మీహాక్తో ఫైట్ చేసినప్పుడైతే ఓడిపోతాడు. బట్ మీహాక్ జోరో యొక్క పట్టుదలను చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. అండ్ ఇక జోరో తన జర్నీలో చాలా స్వార్డ్స్ని అయితే యూస్ చేస్తాడు. అందులో కొన్ని స్వార్డ్స్ని తను కొన్ని ఇయర్స్గా యూస్ చేస్తే మరికొన్ని కేవలం కొన్ని రోజులు మాత్రమే యూస్ చేస్తాడు. అండ్ ఇక స్వార్డ్స్లో కొన్ని నార్మల్ స్వార్డ్స్ అయితే మరికొన్ని కర్స్డ్ అండ్ స్పెషల్ పవర్స్ కలిగినటువంటి స్వార్డ్స్. అండ్ ఇక జోరో 3 స్వార్డ్ స్టైల్ టెక్నిక్ ని అయితే అడాప్ట్ చేసుకుంటాడు. ఈ టెక్నిక్ జోరోని మరింత స్ట్రాంగ్ గా అయితే చేస్తుంది. సో ఇక లేట్ చేయకుండా జోరో యూస్ చేసిన ఆ స్వార్డ్స్ ఏంటో మనం తెలుసుకుందాం. నెంబర్ 9 వాడో ఇచిమోంజి. జోరో ఈ స్వార్డ్ ని తన మెంటర్ అయినటువంటి కోషిరో నుండి అందుకుంటాడు. అండ్ తన మెంటర్ యొక్క డాటర్ కుయినా జోరో యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్. నిజానికి ఈ స్వార్డ్ కోషిరో నుండి తన డాటర్ కుయినాకైతే రావాల్సింది. బట్ తను అనుకోకుండా మరణించడం వల్ల తన మెమొరీస్ గా జోరో ఆ స్వార్డ్ ని కోషిరో నుండి తీసుకొని ఈ వరల్డ్ లోనే స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్మెన్ అవుతానని మాటిస్తాడు. అండ్ ఇక ఈ స్వార్డ్ ని తయారు చేసింది జోరో మెంటర్ యొక్క ఫాదర్ అయినటువంటి ద లెజెండరీ స్వార్డ్ స్మిత్ షిమోట్సుకి కుజబూరో. అండ్ ఇక జోరో 2 years టైమ్ స్కిప్ లో ఈ స్వార్డ్ పైన మరింత కంట్రోల్ అయితే పొందుతాడు. 21 గ్రేట్ గ్రేడ్ మైటోలో ఒకటైనటువంటి ఈ స్వార్డ్ చాలా పవర్ఫుల్ అయింది. అండ్ దీని ఫుల్ పొటెన్షియల్ మనకి ఫ్యూచర్ లో అయితే తెలుస్తుంది. నెంబర్ 8 జోరో డ్యూయల్ కటానాస్. జోరో తన చిన్నప్పటి నుండే 3 స్వార్డ్ స్టైల్ స్పెషలిస్ట్. అండ్ తను మనకి సిరీస్ లో ఫస్ట్ టైం కనిపించినప్పటి నుండే ఈ 3 స్వార్డ్స్ తనతో పాటు ఉంటాయి. ఇక మీహాక్ తో ఫైట్ లో వాడో ఇచిమాంజితో పాటు ఈ 2 స్వార్డ్స్ ని అయితే జోరో యూస్ చేస్తాడు. బట్ ఆ ఫైట్ లో ఈ 2 స్వార్డ్స్ మాత్రం బ్రేక్ అవుతాయి. ఈ 2 నేమ్లెస్ బ్లేడ్స్ ని జోరో షిమోట్సుకి కుజబూరో నుంచి పొందుతాడు. కానీ జోరో ఈ స్వార్డ్స్ ని ఎంత కాలంగా యూస్ చేస్తున్నాడో మనకి తెలీదు. ఈ స్వార్డ్స్ ని జోరో తన చైల్డ్హుడ్ లోనే పొందుతాడు. ఏదేమైనప్పటికీ ఇతర కటానాస్ తో పోలిస్తే ఈ 2 కటానాస్ చాలా వీక్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 7 జానీ అండ్ యుసాకుస్ బ్లేడ్. జోరో మీహాక్ చేతిలో తన 2 కటానాస్ ని కోల్పోయిన తర్వాత ఆర్లాంగ్ పైరేట్స్ తో ఫైట్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఓల్డ్ స్వార్డ్స్ కి రీప్లేస్మెంట్ గా జోరో తన ఓల్డ్ ఫ్రెండ్స్ అయినటువంటి జానీ అండ్ యుసాకు నుండి ఈ 2 స్వార్డ్స్ ని అయితే తీసుకుంటాడు. ఈ స్వార్డ్స్ ని యాక్చువల్ గా నకీరి స్వార్డ్స్ అని పిలుస్తారు. ఇవి చూడ్డానికి జపాన్ లో యూస్ చేసే నకీరి నైఫ్ లాగా మనకి కనిపిస్తాయి. అండ్ ఈ స్వార్డ్స్ కూడా ఎలాంటి నేమ్ అండ్ ర్యాంకింగ్స్ అయితే లేవు. బట్ బ్రేక్ అయినటువంటి తన ఓల్డ్ బ్లేడ్స్ తో కంపేర్ చేస్తే ఈ 2 బ్లేడ్స్ స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఇక జోరో ఈ బ్లేడ్స్ ని ఆక్టోపస్ స్వార్డ్స్మెన్ అయినటువంటి హాచీతో ఫైట్ చేయడానికి యూస్ చేస్తాడు. అండ్ జోరో సక్సెస్ఫుల్ గా ఈ స్వార్డ్స్ తో విజయం అయితే సాధిస్తాడు. ఇక చివర్లో ఆ స్వార్డ్స్ ని మళ్ళీ తన ఓనర్స్ కి అయితే తిరిగి ఇచ్చేస్తాడు జోరో. నెంబర్ 6 యుబషీరి. సో జోరో వద్ద ఒకే కటానా ఉండడం వల్ల లోక్ టౌన్ లో 2 న్యూ కటానాస్ ని బై చేయాల్సి వస్తుంది. అందులో ఒకటే యుబషీరి. ఈ బ్లేడ్ ని జోరో యొక్క ధైర్యాన్ని చూసి లోకల్ స్వార్డ్ షాప్ ఓనర్ అయినటువంటి ఇపోనామాట్సు గిఫ్ట్ గా అయితే ఇస్తాడు. అండ్ ఈ స్వార్డ్ 50 స్కిల్ఫుల్ గ్రేడ్ మెయిటోకి చెందినటువంటి పవర్ఫుల్ స్వార్డ్. ఇక 50 స్కిల్ఫుల్ గ్రేడ్ మైటోలో యుబషీరి చాలా ఒబీడియంట్ అయినటువంటిది. బట్ అన్ఫార్చునేట్లీ ఎనిస్ లాబీలో బస్టర్ కాల్ సమయంలో మెరిన్ కెప్టెన్ అయినటువంటి షూ చేత ఈ స్వార్డ్ అయితే డిస్ట్రాయ్ చేయబడుతుంది. యాక్చువల్ గా షూ సబిసబినోమి డెవిల్ ఫ్రూట్ పవర్ యూజర్. ఈ పవర్ తో యూజర్ ఎలాంటి వాటినైనా సరే రస్ట్ పట్టేలా చేస్తుంది. సో దీంతో ఆ స్వార్డ్ అయితే షూ డిస్ట్రాయ్ చేస్తాడు. ఇక బ్యాటిల్ ముగిసిన తర్వాత జోరో ఆ స్వార్డ్ కి అయితే నివాళి అర్పిస్తాడు. ఇక నెంబర్ 5 శాండై కిటెట్సు ద కర్స్డ్ స్వార్డ్. జోరో లాక్ డౌన్ లో యుబషీరితో పాటు తీసుకున్న మరొక పవర్ఫుల్ స్వార్డే ఈ శాండై కిటెట్సు. యుబషీరితో కంపేర్ చేస్తే శాండై కిటెట్సు ఒక లోవర్ గ్రేడ్ స్వార్డ్. అండ్ ఈ స్వార్డ్ ని మాస్టర్ చేయడం కూడా చాలా కష్టం. ఈ స్వార్డ్ ఒక కర్స్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కర్స్డ్ స్వార్డ్, అంటే శపించబడినటువంటి స్వార్డ్ అని అర్థం. ఇక ఈ స్వార్డ్ చాలా బ్లడ్ నైతే కోరుకుంటుంది. జోరో ఈ స్వార్డ్ ని ప్రాబ్లం చైల్డ్ అని పిలిచేవాడు. ఈ స్వార్డ్ పై ఉన్న శాపం దాని యూజర్ కి దురదృష్టాన్ని కలిగిస్తుందని అంటారు. అయితే జోరోకి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. అండ్ జోరో ఈ స్వార్డ్ ని చాలా షార్ట్ టైం లోనే తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఒనిగాషిమాలో ఫైట్ చేసినప్పుడు బిగ్ మామ్ అండ్ కైడేతో ఫైట్ చేయడానికి కూడా ఈ స్వార్డ్ నైతే జోరో యూస్ చేస్తాడు. నెంబర్ 4 షీసుయి ద లెజెండరీ స్వార్డ్. ఎంటైర్ వన్ పీస్ లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్వార్డ్ షీసుయి.
ఈ స్వాడ్ ని ఒకప్పుడు ద లెజెండరీ సామురాయ్ అయినటువంటి షిమోట్సుకి ర్యూమా యూజ్ చేసేవాడు. తను మరణించిన తర్వాత ర్యూమా యొక్క డెడ్ బాడీ అండ్ తన స్వాడ్ ని గెకోమోరియా తన జాంబీ ఆర్మీ స్ట్రెంత్ ని పెంచుకోవడానికి దొంగలించి తన డెవిల్ ఫ్రూట్ పవర్ తో రీయానిమేట్ చేస్తాడు. ఇక రీయానిమేటెడ్ ర్యూమా జోరోతో ఫైట్ చేసినప్పుడు ర్యూమా యొక్క పవర్ అయితే వీక్ అవుతుంది. దాంతో తను డిసెప్పిర్ అయ్యే టైంలో జోరోని చూసి ఇంప్రెస్ అయ్యి ఈ స్వాడ్ ఒక గొప్ప వీరుణ్ణి కోరుకుంటుందని చెప్పి జోరోకి గిఫ్ట్ గా ఇచ్చి తిరిగి తన సమాధిలోకి వెళ్లిపోతాడు. షిసుయి 21 గ్రేట్ గ్రేడ్ మీటోలో ఒకటైనప్పటికీ దాన్ని ఎక్కువగా ద బ్లాక్ బ్లేడ్ అని పిలిచేవారు. అండ్ ఈ బ్లేడ్ యాక్చువల్ గా వానో సామురాయ్స్ యొక్క నేషనల్ ట్రెజర్ కూడా. అండ్ చివర్లో జోరో ఈ బ్లేడ్ ని ఎందుకు వదిలేసుకుంటాడో కూడా నేను మీకు చెప్తాను. ఇక నెంబర్ 3 సెపోకు బ్లేడ్. వానో ఆర్క్ టైంలో జోరోని ఒక మర్డర్ విషయంలో కార్నర్ చేసి తనకి ఒక చిన్న బ్లేడ్ ఇచ్చి సెపోకు చేసుకోమని చెప్తారు. సెపోకు అంటే జపనీస్ లో తన బెల్లీలో పొడుచుకోవడం అని అర్థం. ఇక జోరో కూడా తన బెల్లీలో పొడుచుకోబోయే టైంలో నిజమైన మర్డరర్ యొక్క బ్లేడ్ స్మెల్ అయితే జోరోకి వస్తుంది. దీంతో జోరో ఆ స్మాల్ బ్లేడ్ తోనే ఒక బ్లాక్ పర్పుల్ స్లాష్ ఎనర్జీని అయితే రిలీజ్ చేస్తాడు. దీంతో ఆ ఎనిమీస్ అంతా ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. ఇక జోరో ఆ స్మాల్ బ్లేడ్ తోనే అక్కడున్న ఎనిమీస్ అందరినీ ఈజీగా చంపేస్తాడు. సో జోరో పవర్ ఎలాంటిదంటే ఈవెన్ స్మాల్ బ్లేడ్ తో కూడా ఎంతో పవర్ఫుల్ స్ట్రాంగ్ సామురాయ్స్ ని కూడా చాలా ఈజీగా అయితే బీట్ చేస్తాడు తన హ్యాకీ పవర్ ని యూజ్ చేసి. ఇక నెంబర్ 2 కిల్లర్స్ సైత్ బ్లేడ్. వానో ఆర్క్ టైంలో జోరో నుండి గ్యుకిమారు అనే ఒక సామురాయ్ షిసుయిని దొంగలిస్తాడు. అండ్ దాన్ని తిరిగి పొందడానికి జోరో తనతో ఫైట్ అయితే చేస్తాడు. కానీ జోరోకి అడ్డుగా కిల్లర్ అయితే వస్తాడు. దీంతో జోరో కిల్లర్ తో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ గ్యుకిమారు మధ్యలో డిస్టర్బ్ చేయడం వల్ల కిల్లర్ యొక్క ఒక బ్లేడ్ జోరో బాడీలోకి అయితే వెళ్తుంది. దాంతో జోరో ఆ బ్లేడ్ ని మళ్ళీ బయటకి రాకుండా అలాగే హోల్డ్ చేస్తాడు. దీంతో ఆ బ్లేడ్స్ వెనక్కి రాకపోవడంతో కిల్లర్ వెనక్కి అయితే వెళ్తాడు. ఇక జోరో తన బాడీ నుంచి ఆ బ్లేడ్ ని బయటికి తీసి తన మౌత్ లో పెట్టుకుని ఒనిగిరిని యూజ్ చేసి ఆ ఎనిమీని అయితే డిఫీట్ చేస్తాడు. ఇక లాస్ట్ లో ఆ 2 బ్లేడ్స్ కూడా దాని నిజమైన ఓనర్స్ దగ్గరికి చేరుకుంటాయి. ఇక నెంబర్ 1 ఎన్మా. ఎన్మా 21 గ్రేట్ గ్రేడ్ మైటోలో ఒకటి. అండ్ ఈ స్వాడ్ ద లెజెండరీ సామురాయ్ అయినటువంటి కోజుకి ఓడెన్ కి చెందినటువంటిది. కానీ ఓడెన్ మరణించిన తర్వాత ఆ 2 బ్లేడ్లని తన పిల్లలకైతే ఇవ్వడం జరిగింది. ఆ రెండింటిలో ఒకటే ఎన్మా. ఈ బ్లేడ్ ఓడెన్ డాటర్ అయినటువంటి కోజుకి ఇయోరికి దక్కుతుంది. అండ్ వానో ప్రజల యొక్క నేషనల్ ట్రెజర్ షిసుయి. దాన్ని జోరో దగ్గర చూసిన ఇయోరి ఈ బ్లేడ్ ని ఇక్కడే వదిలేయి, దానికి రిటర్న్ గా కైడోని కట్ చేసినటువంటి మా ఫాదర్ యొక్క బ్లేడ్ ఎనుమాని నేను నీకు ఇస్తానని చెప్తుంది. దానికి జోరో కూడా ఒప్పుకుంటాడు. అలా జోరో షిసుయిని అక్కడే వదిలేసి ఎనుమాని అయితే తీసుకుంటాడు. ఎన్మా ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ స్వాడ్. దాన్ని ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేయలేరు. ఎందుకంటే ఎన్మా యూజర్ యొక్క హాకీని ఎక్కువగా అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది. సో దాన్ని కరెక్ట్ గా కంట్రోల్ చేయలేకపోతే యూజర్ అక్కడే మరణించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక జోరో ఎలాగోలా దాన్ని కొద్ది కొద్దిగా యూజ్ చేయడం అయితే నేర్చుకుంటాడు. సో ఇక చివరికి జోరో దగ్గర ఉన్న 3 స్వాడ్స్ ఎన్మా, వాడో ఇచిమోంజి, కిటేట్సు. సో గైస్ ఇవి జోరో వన్ పీస్ లో యూజ్ చేసినటువంటి స్వాడ్స్. ఇక నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలాగుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.